హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? కర్నూలు జిల్లాలో ఒక నియోజకవర్గమైనటువంటి కోడుమూరు నియోజకవర్గం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఏ విధంగా అంటే, ఈ కోడుమూరు నియోజకవర్గము ఎప్పుడు ఏర్పడింది, ఏ సంవత్సరంలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి, ఎవరెవరు పోటీ చేసినారు, ఏ పార్టీల నుంచి పోటీ చేసినారు, ఎవరు ఎంత మెజార్టీతో గెలిచారు అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. పద చూద్దాం. కోడుమూరు నియోజకవర్గం అనేటువంటిది ఎస్సీ నియోజకవర్గము. ఇది 1962వ సంవత్సరంలో ఏర్పడింది. 1962వ సంవత్సరంలో ఏర్పడినటువంటి నియోజకవర్గము మొదటిసారిగా ఎన్నికలు 19వ తారీఖు 2వ నెల 1962వ సంవత్సరంలో మొదటిసారి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు జరిగే టయానికి కోడుమూరు నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఓటు వినియోగించుకున్నారు, ఆ ఓటుని వినియోగించుకున్నటువంటి సమయంలో ఎంతమంది ఓట్లు వేశారు, తమ ఓటును వినియోగించుకున్న విషయాలు తెలుసుకుంటే, మొదటిసారిగా మొత్తం ఓటర్లు ఉన్నటువంటి వ్యక్తి అంటే 1962వ సంవత్సరంలో ఎలక్షన్ జరిగినప్పటికీ 62,842 మంది ఓటర్లు ఉన్నారు. ఆ సంవత్సరంలో ఎలక్షన్లు జరిగినప్పుడు దాదాపుగా పోలైన ఓట్లు 41,931 ఓట్లు పోలైనాయి. ఆ పోలైన ఓట్ల పర్సెంటేజ్ ఎంత ఉందంటే 66.72% ఓట్లు పోలైనాయి. ఆ పోలైన ఓట్లలో అనగా దాదాపుగా మనకు తెలిసిన విషయమే, చెల్లిన ఓట్లు అనగా ఇన్వాలిడ్ ఓట్లు, వ్యాలిడ్ ఓట్లు అనే విషయాలు అందరికీ తెలిసినవి. దాదాపుగా 41,931 ఓట్లు పోలైంటే అందులో చెల్లిన ఓట్లు 39,814 ఓట్లు మాత్రమే చెల్లినాయి. చెల్లని ఓట్లు దాదాపుగా నియోజకవర్గం లెవెల్ చూసుకుంటే 2,117 ఓట్లు చెల్లకుండా అయినాయి. అనగా దాదాపుగా 5% ఓట్లు చెల్లకుండా అయినాయి. మరి ఆ కాలంలో కూడా ఎవరిపై పోటీ చేశారు, ఎవరు గెలిచారు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టు ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుంటే, ముఖ్యంగా ఇద్దరు పోటీదారులు నిలబడ్డారు. ఆ సమయంలో ఇద్దరు పోటీదారులు నిలబడ్డారు. మొదటి వ్యక్తి ఐఎన్సి అనగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అప్పట్లో స్వాతంత్రం తెచ్చిన పార్టీ అనేటువంటి పేరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదరం సంజీవయ్య అనేటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి గురించి తెలుసుకుంటే, మన కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే 23,318 ఓట్లు పోలైనాయి. అదేవిధంగా అప్పటికు కాంగ్రెస్ పార్టీకి పోటీ అయ్యండి అనగా స్వతంత్ర పార్టీ నుంచి పి రాజారత్నారావు. ఇతని గురించి పెద్దగా ఎవరికి ఐడియా ఉండకపోవచ్చు, కానీ మన ప్రాంతానికి చెందిన వాడే, మన కర్నూలు జిల్లాకు సంబంధించిన వాడే. ఆలూరు ప్రాంతానికి చెందినటువంటి పి రాజారత్నారావు దామోదర సంజీవయ్యకు పోటీ చేశాడు. దామోదర సంజీవ పైన పోటీ చేస్తే అతనికి వచ్చినటువంటి ఓట్లు 16,496 ఓట్లు వచ్చినాయి. అప్పట్లోనే మన కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు, ఒకరేమో పెద్దపాడు గ్రామానికి చెందిన వాళ్ళు, మరి ఒకరు ఆలూరుకు సంబంధించిన వారు. ఇద్దరి మధ్యన ఓట్ల తేడా ఎంత అంటే 6,822 ఓట్లతో ఎవరు గెలిచారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అనగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి దామోదర సంజీవయ్య గారు 6,822 ఓట్లతో దామోదర సంజీవయ్య గారు విజయం సాధించాడు. కాబట్టి మన కోడుమూరు నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యే మన కర్నూలు సంబంధించినటువంటి పెద్దపాడు గ్రామానికి సంబంధించినటువంటి
దామోదరం సంజీవయ్య గారు అనే విషయం మనకందరం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వాచింగ్.